ప్రకృతి అందాలకు నెలవైన ననియాల అటవీ ప్రాంతం గురించి తెలుసుకుందాం రండి. పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణానికి ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ననియాల అటవీ ప్రాంతం పర్వత మైదానాల కింద లోతట్టు ప్రాంతంలో ఉండడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ననియాల అటవీ అందాలను చూసే ముందు ననియాల ఎకో టూరిజం ను తప్పక చూడాల్సిందే. ఇక్కడ శిక్షణ పొందిన ఏనుగులు జయంత్ వినాయక్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. ఎలిఫెంట్ క్యాంప్ లో ఈ ఏనుగులు ఉంటాయి. ఉదయం పూట ఏనుగులు ఆహారం కోసం అడవిలోకి వెళ్లి సాయంత్రం తిరిగి క్యాంపుకు చేరుకుంటాయి. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య ఏనుగులను చూసే వీలుంటుంది. అటవీ సిబ్బంది అనుమతితో ఏనుగులకు మనం ఆహారం అందించవచ్చు. ఫోటోలు కూడా తీసుకోవచ్చును. మావటీలు అక్కడే ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు, పెద్దలు ఏనుగును చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా సరే ఫోటోలు దిగేటప్పుడు కాస్త జాగ్రత్త ఉంటే మంచిది. మన రాష్ట్రంలో అటవీ సరిహద్దు గ్రామాల్లో పండించిన పంటలపై అడవిలో నుంచి ఏనుగుల మంద, ఒంటరి ఏనుగు దాడులు చేసినప్పుడు అటవీ అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ శిక్షణ పొందిన ఏనుగులు జయంత్ వినాయక్ ఏనుగుల మందను, ఒంటరి ఏనుగును కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు పండించిన పంట పొలాలను రక్షించడంలో జయంత్ వినాయకులు కీలక పాత్ర పోషిస్తోంది. అందుచేత ఇక్కడి ప్రజలకు జయంత్ వినాయకులంటే అమితమైన ప్రేమ ఉంది. అదే విధంగా ఇక్కడ బస చేయడానికి వుడెన్ హట్స్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక రోజుకు 1500 రూపాయలు చార్జ్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా రూములను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. వుడెన్ హట్స్ రూమ్స్ చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ హైజీన్ గా ఉంటుంది. ఫారెస్ట్ లో వుడెన్ హట్స్ లో నైట్ స్టే చేస్తే చాలా బాగుంటుంది. ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ను మీరు పొందుతారు. ఇక్కడ కెఫ్టేరియా అందుబాటులో ఉన్న వినియోగంలో లేదు. స్టే చేయదలుచుకున్న వారు ఫుడ్ బయట నుంచి తీసుకొని రావాలి. లేని పక్షంలో అక్కడ పనిచేసే సిబ్బందితో బయట నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు. ఎకో టూరిజం లోపల ఫోటోషూట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ చాలా అద్భుతంగా వస్తుంది. ఎలిఫెంట్ క్యాంప్ పక్కనే చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. పార్కు లోపలికి వెళ్లాలంటే పెద్దలకు 30 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళాలి. పార్కు లోపల పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు చాలా ఉన్నాయి. పెద్దలకు ప్రత్యేకంగా పార్కు ఉంది. వారాంతరంలో సరదాగా కుటుంబంతో గడపడానికి చాలా బాగుంటుంది. పార్కు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇక ననియాల అటవీ అందాలను ఆస్వాదించాలంటే వాచ్ టవర్ దగ్గరకు చేరుకోవాలి. ఎకో టూరిజం నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో వాచ్ టవర్ ఉంటుంది. వాచ్ టవర్ పైకి వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. కనుచూపు మేర పచ్చని చెట్లు, నీటి కుంటలు, పలు వన్యప్రాణులు, వీటికి తోడు చల్లని వాతావరణం ఇట్టే ఆకట్టుకుంటాయి. అక్కడ వీచే చల్లని గాలులకు ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులు కావాల్సిందే. ననియాల ఎకో టూరిజం గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లోకి రండి, మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.